హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే మేము రోహిత్ బర్త్డే వస్తుందని చెప్పి తన డ్రెస్ని మామూలు ట్రైల్గా వేసాం అనమాట. ఎలా ఉంది ఏంటని చూడడానికి నార్మల్గా. అయితే లోపు రోహిత్కి చెప్పామన్నమాట, ఇలాగ ఇది నీ బర్త్డే డ్రెస్ అమ్మా అని చెప్పాము. అంతా ఇంకా బర్త్డే అని చెప్పగానే ఇంకా తను ఏంటంటే ఇంకా తనకి బ్రెయిన్లో డైరెక్ట్ వెళ్ళిపోయింది కేక్ కటింగ్ అని. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిందండి కేక్ కట్ కేక్ కట్ కేక్ కట్ అనుకోని కేక్ కావాలని చెప్పేసి గోల గోల చేసింది. కావాలి ప్లీజ్. ఇక్కడైతే రోహి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి కేక్ బుక్ చేయమని చెప్పేసి సెల్ లాగేసుకొని సెల్లో బుక్ చేయమని చెప్పి బుర్ర తినేసింది అనమాట. అసలు ఆ రోజు అయితే నార్మల్గా బుర్ర తినలేదు రోహి నాకు వాళ్ళ డాడీకి అయితే. ఆఖరి చూసారా డోర్ అయితే ఏకంగా లాగేస్తుంది డోర్. నాకు కేక్ కావాలి ఆఖరికి ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళ డాడీతో పాపం కేక్ కూడా బుక్ చేశారు. ఈ కేక్ బుక్ చేస్తే వచ్చే లోపు అయితే మాత్రం రోహి హంగామా నార్మల్గా లేదు అసలు. మొత్తం పిచ్చి పిచ్చి చేసి పడేసింది. సెల్ ఇచ్చి డైవర్ట్ చేసి ఎన్ని డైవర్ట్ చేసింది సార్. అసలు కేక్ కావాలి అసలు కేక్ వచ్చేవారు కూడా ఆగలేకపోయింది అసలు. ఆ రోజు ఏంటంటే కొంచెం బయట ట్రాఫిక్ ఉండడం వల్ల డిలే అయిందని చెప్పి డెలివరీ పార్ట్నర్ చెప్పారనమాట. ఈ లోపు అయితే మాత్రం రోహి అయితే బయటకు అసలు బాల్కనీలో ఎన్నిసార్లు తిరిగిందో అసలు. లిఫ్ట్ వైపు అయితే మామూలు చూసారా అసలు ఎన్ని తంటాలు పడుతుందో కేక్ కోసం. ఆ కేక్ వచ్చే లోపు మామూలు హడావుడి చేయలేదు అసలు. రోహి అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయాము. ఇది కూడా చూసారా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి లిఫ్ట్ అలా వెయిట్ చేస్తుంది అనమాట. తనకు తెలిసింది లిఫ్ట్లోని వాళ్ళు వచ్చి కేక్ ఇస్తారని. అంతే ఇంకా ఇది చూడండి ఆఖరికి స్టెప్స్ కూడా దిక్కుంటూ వెళ్ళిపోతుంది అలాగా. ఆఖరికి మధ్యలో అయితే రెవెన్యూ అయితే ఒకసారి కింద కూడా వెళ్ళొచ్చామండి. ఆఖరికి ఇంకా ఫైనల్లీ కేక్ అయితే వచ్చింది. రూహి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. బట్ ఏంటంటే దానికి మధ్యలో ఒక సిగ్గు అనమాట కేక్ తీసుకోవడానికి. ఈలోపు చూసారా ఇవన్నీ చూసారా కేక్ కటింగ్కి రెడీ చేసుకుంటుంది అనమాట. హ్యాపీనెస్ అసలు. ఈ లోపు అసలు కేక్ అయితే ఓపెన్ చేసారు కూడా ఆగట్లేదు. ఆ కేక్ నైఫ్ అయితే ముందే లాగేసుకుందండి, అది వేరే విషయం. ఇదిగోండి నైఫ్ అయితే ముందే ఓపెన్ చేసింది, మళ్ళీ ఎక్కడ ఎవరైనా లాగేసుకుంటారా అనేసి. కేక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి కేక్ అయితే. ఇదిగోండి కేక్ ఇవ్వగానే ఇంకా నెక్స్ట్ సెకండ్కి మరి కేక్ కట్ చేయడమే పని ఉంది. చూసారా అసలు ప్రీ బర్త్డే ప్లాన్స్ అనమాట ఇవైతే. రోహిత్కి అయితే కేక్ చాలా ఇష్టం అండి. ముందు అయితే స్టార్టింగ్లో భయపడేది ఒక 2 years బ్యాక్ వరకు, 1 year బ్యాక్ వరకు. తర్వాత నుంచి అంటే కొంచెం అలవాటు అయిపోయి ఎవరి బర్త్డే సరే ఇంకా తినే కేక్ కట్ చేస్తుంది అనమాట. తెలిసింది కానీ మీరు ఎవరి బర్త్డే సరే ఇంక పిల్లలే కేక్ కట్ చేస్తుంటారు, అది వాళ్ళకి సరదా కూడాను. కాబట్టి కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫైనల్గా రోహి అయితే హ్యాపీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.